బండి సంజయ్ క్యాబినెట్ నుంచి అవుట. బండి సంజయ్ కొత్త పార్టీ పెట్టబోతున్నా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. చూసిరు కదా ఆయన ఏమంటాడు, ఈ ఫాల్తు ఆలోచనలు నాకు లేవు, అసలు నేను కొత్త పార్టీ పెట్టను, ఒక క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తనని చెప్తుండు. మరి ఎవరు దీన్ని సర్క్యులేట్ చేస్తుండ్రు? బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ తప్పు చేస్తే ఈయన ఎందుకు రాజీనామా చేయాలి? ఈయనను కేంద్రం ఎందుకు బర్తరఫ్ చేస్తుంది? సిగ్గు లేకుండా ఇది సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మనం ఇది ఒకసారి చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఆ పేజీ పేరు చెప్పడానికి కూడా నేను మొహమాట పడట్లేదు. ఆ పేజీ పేరు తెలుగు స్క్రైబ్. ఇది మనకు తెలుసు, బీఆర్ఎస్ లైన్లో పనిచేస్తుంది. వాళ్ళు రోజు ఒక వార్త. ఈ తెలుగు స్క్రైబ్ అనే పేజీకి ఎంత మంచి పేరు ఉందంటే, గతంలో అంటే నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ చండాలమైన పాలనను ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఎండగడుతూ ఉంటుంది. అంత మంచిగా దీనికి ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. అంటే చాలా జెన్యున్గా రిపోర్ట్ చేస్తుంది. కానీ ఏమైందో తెలియదు. మే 8కు ఎప్పుడైతే ఒక మైనర్ బాలిక బండి భగీరథ్ పైన కేసు పెట్టడం జరిగిందో అప్పటి నుంచి తెలంగాణలో సమస్యలు ఏమీ లేవు. బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడా కాడ, రేవంత్ రెడ్డి దాచిపెట్టిండా, సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, ఇదే నడుస్తుంది ఆ పేజీలో. ఎందుకు బండి సంజయ్ గారి పైన ఇంత పర్సనల్ ఖర్చు పెట్టుకున్నారు?